సర్వేష్వపి చ వారేషు మందవారః ప్రశస్యతే మందవారే తు సంప్రాప్తే హనుమంతం ప్రపూజయేత్ హనుమజ్జన్మనో హేతు అని వరుసగా శ్లోకాల్లో చెప్పారు. హనుమంతుడు పుట్టింది ఎప్పుడని చెప్పాం? శనివారం. అందుకని ఆయనకి శనివారం అంటే ఇష్టం. ఇది కాకుండా ఇంకొక కథ ఉందిలేండి. హనుమంతుడికి శనికి మధ్యలో ఒకసారి యుద్ధం జరిగింది. శని హనుమంతుడిని పట్టుకుంటాను, నీకు ఏలినాటి శని అనే పేరుతో పట్టుకుంటానంటే హనుమంతుడు శనిని చితక్కొట్టి పారేశాడు. వాడు మామూలు కాదు, ఎముకలన్నీ విరిగిపోయాయి. పుత్తూరు వెళ్ళి కట్టించుకున్న వాళ్ళు అతుక్కునేటట్లు లేవట. అప్పుడు ఆయన గజగజలాడిపోయాడు. నన్ను రక్షించమంటే గంధసింధూరం నువ్వుల నూనె కలిపి ఆ ముద్దని హనుమంతుడు స్వయంగా పూశాడు. అలా పుయ్యగానే ఆ నొప్పులు తగ్గాయి. ఆ తర్వాత ఇందాక చెప్పిన గారెల దండ పెట్టాడు, దానివల్ల మిగతా నొప్పులు తగ్గాయి. ఆ తర్వాత హనుమంతుడికి శని వరం ఇచ్చి, స్వామి శనివారం నాడు నిన్ను పట్టుకోవడానికి వచ్చి నీ చేతిలో దెబ్బలు తిని నీ వల్ల మళ్ళీ ఆరోగ్యం పొందాను. ఈ రోజు నుంచి ఈ శనివారాన్ని నువ్వు ప్రీతికరమైన దినంగా భావించు. ఈ రోజు నిన్ను పూజించిన వాడి జోలికి నేను వెళ్ళను. నీకు గారెల దండ వేసిన వాడికి, నీకు గంధసింధూరాన్ని పూసిన వాడికి నేను ఎప్పుడూ శుభాలిస్తాను. నీ కాళ్ళ కింద నేనుంటాను ఈ రోజు నుంచి. నీ కాళ్ళు పట్టుకున్న వాడికి అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలునాటి శని దోషాలు లేకుండా చేస్తాను. ఇదంతా శనివారం చేశాను కనుక ఈ రోజు నుంచి శనివారం నీకు ప్రీతిపాత్రమైన దినం అవుగాక, నేను నీకు ప్రీతిపాత్రుడు అవుదురుగాక అన్నాడు. అందువల్ల హనుమంతుడికి శనివారం అంటే ఒకటి జన్మవారం అవడం వల్ల, రెండోది శనికిచ్చిన వరం వల్ల కూడా అది ఇష్టం. అందుకే నేను ఇందాక చెప్పానే, కాళ్ళు పట్టుకుంటే శని సంతోషిస్తాడు.